దాడి చేశారు. ప్రస్తుతం అంజలి చెల్లి కూడా ఇక్కడ ఉంది. అమ్మాయి ఎవరు ఈ శివ, ఎట్లా పరిచయం? ఇన్స్టాలా పరిచయం అయిందంట. ఇన్స్టాలా పరిచయం అయి అమ్మాయిని తీసుకుపోయిండు. అమ్మాయిని 5 days కింద తీసుకొని పోయిండంట. 5 days నుంచి తీసుకపోతే చెల్లె అమ్మాయి పోయింది అనుకోలేదంట, మిస్ అయిపోయిందని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టింది షాపూర్ పోలీస్ స్టేషన్లో. మిస్సింగ్ కేసు పెడితే సార్ వాళ్ళు ఎత్తుక్కుంటా తీసుకొచ్చిన తర్వాత చెల్లె పాప వెళ్ళేటప్పుడు 2-3 లక్షలు బంగారం, చెల్లె కమ్మలు, రింగ్ ఏమేమో కొనబోయిందంట. ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టినా, ఏం చేసినా అంటే ఖర్చు పెట్టినా, ఇక్కడ ఉన్నావు అంటే శివ వాళ్ళ ఇంట్లో ఉన్నా అంటే 3 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటే నీ పరిస్థితి ఏంది, నిన్నేమనలేదా సార్? సిఐ గారిని, ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేసిందంట, సార్ నా బిడ్డకి చెకప్లు కావాలి, ఏం జరిగిందో తెలియాలి నా బిడ్డకి అంటే, సరే అమ్మా ఈరోజు మెడికల్ టెస్ట్ చేపిద్దాము మంగళవారం రోజు అని ఈ రోజు అన్నారు. ఆదివారం సాయంత్రం వరకు చెల్లె పోలీస్ స్టేషన్లోనే ఉందంట. సార్ ఎప్పుడు వెళ్దాము, ఎప్పుడు చేద్దామంటే చేద్దామమ్మా అని చెప్పిందంట. సరే అని ఇంటికి వచ్చిందంట చెల్లె. ఇంటికి రాగానే ఇది ఫోన్ చేసి వాడికి శివగాడికి యశ్వంత్ అని చెప్పిందంట. మా అమ్మ ఇప్పుడైతేనే కరెక్టు, మా అమ్మకి ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు అని చెప్పిందంట. అమ్మ నువ్వు పూజ చేసుకోపోమని అమ్మకు చెప్పింది, వాని రమ్మని వాని చెప్పింది. వచ్చి రాగానే చున్ని ఇచ్చిందంట. చున్ని మెడకేసి నులిమిండంట. తల మీదకి వెళ్ళి పుర్ర మీదకి కొట్టంగానే ముందడి కింద పడ్డదట. కింద పడంగానే బలంగా గుద్దినా నా చెల్లె ఆవలేదు. నా చెల్లె కొట్లాడిందంట. కొనుపిరితో ఉంటే చిన్న పాప వచ్చి చూసి అమ్మ ఎందుకు ఇట్లా కింద పడ్డది అక్క అంటే, లేదు అక్క అమ్మ పూజ చేసుకుంటూ పడ్డదే అమ్మ అంటే, సరే అక్క అమ్మ మంచిలు దాపించి లేపుదాములే, హాస్పిటల్ తీసుకుపోదామంటే నువ్వెవ్వరు చెప్పొద్దు, అమ్మ లేస్తుందిలే, నువ్వు ఇక్కడ ఉండు, అలా ఫ్రెండ్ని తీసుకురాపోమంటే ఫ్రెండ్ని తీసుకొస్తాను. మళ్ళీ ఊరికిందంట అది పరిగెత్తుకుంటా. ఎత్తుకునే లోపు మళ్ళీ అక్కడ నుంచి శివ నువ్వురా మా అమ్మ చచ్చిపోలే ఇంకా కొట్టుకుంటుందని అంటే, వాడు మళ్ళీ రిటర్న్ వచ్చి రాళ్ళు కొట్టే సుత్తెతోని పుర్ర బాగులో కొట్టేసిండ్లు. సార్ మా చెల్లెని అన్యాయం చేసిండ్లు. ఇంత ఘోరం. ఏం పని చేస్తాడమ్మా శివ? వాడు డీజే నల్గొండ దగ్గర ఒక విలేజ్, చిన్న విలేజ్ అంట. నువ్వేమవుతావు?